మా ఇంటి వరమహాలక్ష్మి అమ్మ పూజా విధానం వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ప్రతిసారి నేనేదో అనుకుంటాను, ఇంకేదో అవుతా ఉంటది. అసలు నాకే ఎందుకు ఇలా అవుతుందో నాకు అస్సలు అర్థం కాని విషయం అనమాట. ఎందుకు ఇదంతా అనేది మీకు అర్థం కావాలి అంటే అసలు నేనేం చెప్తున్నాను, నాకేం జరిగింది, ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలో ఉంటది. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. డీటెయిల్డ్‌గా ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఇది శ్రావణ వరమహాలక్ష్మి అమ్మవారి పూజా వ్లాగ్ అనమాట. ఇంకా ఎప్పట్లానే చీకటితో లేచాను, వాకిళ్ళన్నీ కడిగి ముగ్గు పెట్టేశాను. ఇంక ఈ ముగ్గు అయితే ఎప్పుడు నేను ఇదే వేస్తాను. అమ్మ ఎప్పుడు ఇలాగే వేసేదనమాట. నాకు ఎన్ని ముగ్గులు వచ్చినా సరే శుక్రవారం వచ్చింది అంటే ఇంకా ప్రతి శుక్రవారం ఇలాగే వేస్తా అమ్మ వేసినట్టుగా. ఇంకా అలాంటిది మనం విడిగా శుక్రవారాలే అంత పట్టించుకున్నప్పుడు శ్రావణ శుక్రవారాలప్పుడు వేరే ముగ్గులు ఎందుకు వేస్తా? నేను ప్రతిసారి ఇలాగే ఈసారి కూడా ఇదే ముగ్గు వేసుకున్నాను అనమాట. అమ్మ దగ్గర నేర్చుకున్నానని చెప్పాను కదా, కొంచెం సెంటిమెంట్ అనమాట. అయితే ఇంకా కొంచెం తడిగా ఉంది కాబట్టి అలా ఉంది, కానీ కొంచెం ఆరిందనుకోండి ముగ్గు తెల్లగా నీట్గా కనిపించిద్ది అనమాట. అయితే ఇంకా పొద్దున్నే వాకిలి ఉడ్చి కడిగి ముగ్గు పెట్టేసి ఇంటి చుట్టూతా కూడా శుభ్రం చేసేసుకొని ఇంకా ఇంట్లో పూజ అయితే సింపుల్గా పొద్దున పూట ఇలా చేసుకున్నాను. అయితే ముందు రోజే నేను బంతి పూలు, చామంతులు, గులాబీలు, లిల్లీ పూలు ఇవన్నీ మార్కెట్లో తెప్పించుకున్నాను అనమాట, విజయవాడ నుంచి. ఇంకా నేను ఎప్పుడు ఏ పూజ చేసుకున్నా సరే విజయవాడ నుంచి తెప్పించుకుంటాను పూలు. అక్కడ ఏంటంటే కొంచెం మనకి ఫ్రెష్గా ఉంటాయి, అలాగే కొంచెం రేట్లు కూడా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా మా వారు నేను ఎప్పుడు పూజ చేసుకుంటున్నా, ఇంట్లో ఏ నోములు నోసుకున్నా, ఏ వ్రతాలు నోసుకున్నా ఇంకా అక్కడి నుంచే తెప్పిస్తారు. ఇంకా ఎప్పట్లాగే ఈసారి కూడా తెప్పించారనమాట. కాకపోతే ఏంటంటే ఈసారి తెచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. ఇంకా అంటే నైట్ 8 ఆ టైంలో తెచ్చారనమాట. ఇంకా అప్పుడు ఇంట్లో పని అంతా చేసుకొని భోజనం చేసిన తర్వాత ఈ పూలన్నీ దండలు గుచ్చడం ఇవన్నీ స్టార్ట్ చేశాము. ఇంకా అన్ని డెకరేషన్ చేసుకొని అన్ని నీట్గా పెట్టుకునేటప్పటికి నైట్ 1:30 అయిపోయిందనమాట. ఇంకా అప్పుడు పడుకొని ఇంకా 4 గంటలకు లేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు మెలకు రాలేదనమాట. 5కి లేచాను. లేచి ఇంకా వెంటనే పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పొద్దున పూట ఇంట్లో పూజ అయితే సింపుల్గా అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని అష్టకం చదువుకొని పూజ అయితే చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంటాను. ఇంకా ఆ పగలంతా ఉపవాసం ఉంటానన్నమాట. ఉపవాసం ఉండి ఇంకా 5 రకాలను, 9 రకాలను, 11 రకాలను, ఇంకా అంటే ఆ చేసే రోజు నా ఓపికను బట్టి 5 రకాలకైతే తగ్గకుండా చేస్తాను. ఇంకా ప్రసాదాలన్నీ వండుకొని సాయంత్రం మళ్ళీ 5 ఇవన్నీ ప్రసాదాలు చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని సాయంత్రం పూట పూజ అయితే చేసుకుంటానన్నమాట. ఇంకా అప్పుడు ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇచ్చుకుంటాను. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తా. ఇంక ఈ సంవత్సరం కూడా ఇలాగే చేసుకున్నానన్నమాట. ఇంకా అసలు విషయం ఏంటి అంటే నేనెప్పుడు ఏదో అనుకోని మొదలు పెడతాను, ఇంకేదో అవుతా ఉంటదనమాట. ఎప్పుడు నేను పూజ చేసుకునే విధానం ఒక మెమరీగా ఉండాలి అని చెప్పి, అంటే ఈ పూజని కాదు, ఇంట్లో ఏ పూజలు చేసుకున్నా ఒక అంటే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నుంచి ఈ అలవాటు ఉందనమాట. ఏదైనా సరే వీడియోస్ తీయించుకుంటే ఎప్పటికైనా సరే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అట్లా మన తర్వాత పిల్లలు కూడా చూసుకోవటానికి, అంటే మా అమ్మ ఇలా పూజలు చేసింది, మా అమ్మమ్మ ఇలా చేసింది, మా నాయనమ్మ ఇలా చేసింది అని పిల్లలు చూసుకోవటానికి బాగుంటుంది. మనం చేసే పద్ధతులు కూడా వీడియోలో చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా అదే పద్ధతి ఫాలో అవుతారు అన్నట్టుగా ప్రతిదీ అట్లా మెమరీగా పెట్టుకోవడం నాకు ఇష్టం అనమాట. అయితే ఎప్పుడు వీడియో తీయాలన్నా కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కెమెరా పెట్టి ఆన్ చేయడం మర్చిపోతాను. ఒక్కొక్కసారి ఆ టైంకి తీసేవాళ్ళు ఉండకపోవటం, ఒక్కొక్కసారి తీసినా కూడా డిలీట్ అయిపోవటం అట్లా అవుతూ ఉంటుంది. ఇంక ఈసారి కూడా అసలు ఏమైందో తెలీదు. ఆ ముందు రోజు సాయంత్రం దాకా ఫోన్లు అన్నీ బాగానే ఉన్నాయి. అంటే నా ఒక్క ఫోను ఇలా అయ్యింది అంటే ఏమోలే అనుకోవచ్చు. హనీ ఫోన్ కానీ, మా వారిది కానీ అసలు ఏ ఫోన్లు అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోవటము, అవి డిలీట్లు కొట్టినా కూడా డిలీట్ అవ్వకుండా స్ట్రక్ అయిపోవటము, ఇంకా అసలు అట్లా అయిపోయినాయి అనమాట. ఏంటి ఫోన్లన్నీ ఒకేసారి ఇలా అయిపోయినాయి అనుకున్నాము. ఇంకా మధ్యలో కొన్ని వీడియోస్ డిలీట్ చేసి కొంచెం ప్లేస్ ఉన్నంత వరకు అక్కడొకటి ఒక చిన్న క్లిప్పులు తీసి ఈ వీడియో ఇట్లా మీ ముందుకు తీసుకొచ్చానమాట. ఇంకా ఫుల్గా తీద్దాము అంటే ఫోన్లు సరిగ్గా పనిచేయలేదు, స్ట్రక్ అయిపోయినాయి. ఇంకా అలా అయిపోయిందనమాట. ఇంకా చేసేదేముంది, ఇంకా ఉన్న వరకే వీడియో రెడీ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా అసలు ఎందుకు ఇలా అవుద్దో నాకు అర్థం కాదు. నాకే ఇలా ఎందుకు అయ్యిద్దా అనేది నాకు పెద్ద డౌట్ అనమాట. అదొకటి. వీడియో నీట్గా తీసి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కూడా అసలు పూజా వీడియోస్కి అస్సలు వ్యూసే రావు. నా ఛానల్కి ఎందుకు ఇలా అవుద్దో నాకు అర్థం కాదు. అంటే నా విషయంలోనే ఎందుకు ఇలా అయ్యిద్దని నాకు పెద్ద డౌట్ అనమాట. ఇంకా ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే
వీడియోస్ ఏముంది ఇవాళ కాకపోతే రేపైనా తీసుకుంటాము. దాని గురించి కాదు. పూజ ప్రశాంతంగా చేసుకున్నానా లేదా? హడావిడి లేకుండా భక్తిగా చేసుకున్నానా లేదా? అమ్మవారి మీదే దృష్టి పెట్టి ప్రశాంతంగా చేసుకున్నానా లేదా అన్నదే నాకు ముఖ్యం. ఇంకా పూజ అయితే మాత్రం నాకున్నంతలో నాకైన వరకి చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. అంటే మనకి లేని వాటికి ఆర్భాటాలకు పోకుండా నాకున్నంతలో బాగా చేసుకున్నాను అనిపించింది. ఇంక నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను. ఫస్ట్ నుంచి నాకు అలవాటనమాట. కాకపోతే ఏంటంటే మా అమ్మ వాళ్ళకి గానీ, మా అత్తయ్య వాళ్ళకి గానీ ఇట్లా అంటే లక్ష్మీదేవికి కలశం పెట్టి, కాసు తీసుకొచ్చి అట్లా చేయటం అయితే లేదు. నాకిష్టం కాబట్టి పూజలు చేసుకోవటం. నేనైతే అమ్మవారిని పెట్టుకొని ఫోటో గానీ, విగ్రహం గానీ ఏదన్నా చిన్నగా పెట్టుకొని ఇంకా అష్టోత్తరము, అష్టకం అట్లా చదువుకుంటాననమాట. ఇంకా అష్టోత్తరం చేసుకునేటప్పుడు కూడా లక్ష్మీదేవికి ధనం అంటే ఇష్టం కాబట్టి ఇంకా రూపాయి బిళ్ళలతో అష్టోత్తరం చేసుకోవటం, కుంకుమతో అష్టోత్తరం చేసుకోవటం, ఇంకా అట్లా పూజ చేసుకొని నేను చేసుకున్న నైవేద్యాలు అమ్మవారికి నివేదన చేసి ఇంకా దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకోవడం ఇంతవరకేనమాట నేను చేసేది. ఇంకా అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి ఎవరికి లేనప్పుడు మనం కొత్తవి ఎలిపిచ్చి చేయటం అలాంటివి చేయకూడదు కాబట్టి ఇంకా నేనైతే ఆ కలశం పెట్టడం అట్లా ఏం చేయను. ఇప్పుడు మీకు ఈ డౌట్ రావచ్చు. నేనే ముందే చెప్తున్నా. మీకు అసలు పూజలే లేనప్పుడు ఇంత బొమ్మలు పెట్టి, విగ్రహంలాగా పెట్టి ఇలా చేయటం ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. వీటిల్లో నేను ఏది కొనలేదు. నాకు ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటేనే మంచిది, ఇలాగే చెయ్యాలి, ఇలా చేస్తేనే అమ్మవారి కటాక్షం కలిగిద్దని గానీ, మీరిలా చేసుకోండి అని నేను చెప్పను. మనం ఎలా చేసుకున్న సింపుల్‌గా చిన్న ఫోటో పెట్టుకొని, అంత పాయసం చేసి అమ్మవారికి పెట్టినా కూడా అమ్మవారు తృప్తి పడతారు. నేనెప్పుడు అదే చెప్తాను. ఒకళ్ళని చూసి మనం చేయకూడదేది. మనకేదనిపిస్తే అది చెయ్యాలి. ఇంకా నేనైతే నాకిట్లా అలంకరించుకోవటం నాకిష్టం కాబట్టి చేసుకుంటున్నాను అంతే. నాకు చీరలు అంటే ప్రత్యేకంగా ఈ పూజ కోసం నేను ఏ షాపింగు చేయలేదు, చెయ్యను కూడా. ఒక్క బ్లౌజ్ పీసులు మాత్రమే కొంటాను. మిగతా ఏయి నేను కొనలా. ఇంట్లోవే అన్నీ కూడా. అంటే నాకు గడిపం చీరలు ఏయో ఒకటి ఆ టైంకి ఉంటాయి కాబట్టి ఇంకా ఆ చీరలే అమ్మవారికి కడతాను. అమ్మవారికి గాజులు, పూలు ఇంకా పూజా సామాగ్రి అంటే సహజంగా ఎవరమైనా కొంటాం కాబట్టి ఇంకా అవి కాకుండా ప్రత్యేకంగా అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చూయించినట్టుగా రిటర్న్ గిఫ్ట్‌లని, చీరలని లేకపోతే ఇట్లా ఇన్ని రకాల ప్రసాదాలు చేయాలని అలాంటివేవి నేను ఫాలో అవ్వను. అసలు పూజ విషయంలో సింపుల్‌గా చెప్పాలంటే నేను ఎవరు చెప్పింది ఇనను. ఎవరిని సలహా అడగను. ఎవరికీ సలహా ఇవ్వను గూడా. అంటే నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తాను. కాకపోతే ఒక్క విషయం చెప్తా. ఒకళ్ళని చూసి మనం చెయ్యొద్దు. మనకున్న దాంట్లో మన స్తోమతకు తగ్గట్టుగా అంటే మన ఇంట్లో పరిస్థితులేంటో మనకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా చేసుకుంటే బావుండిద్ది అని ఒక్క విషయం చెప్తానంతే. తర్వాత ఎవరిష్టం వాళ్ళదే. ఒకళ్ళు చెప్తే ఇనాలని లేదు గదా! అందులోనూ ఈ రోజుల్లో ఒకళ్ళు సలహా ఇస్తే తీసుకునే పరిస్థితిలో ఎవరు లేరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు గదా! ఇంకా నేనైతే ఇలానే చేసుకుంటాను ప్రతిసారి. ఇంకా ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకున్నాను. ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 7:30 అయిందనమాట. ఇంకా నా పూజ అయ్యేటప్పటికి ముత్తైదువులు కూడా వచ్చేసారు. ఇంకా ఫస్ట్ అయితే మా ఆడపడుచు, షర్మిల, శర్వాణి వీళ్ళైతే వచ్చారనమాట. ఇంకా మా బజార్‌లో వాళ్ళు రాలేదు. అయితే ఇంకా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా తాంబూలాలు అయితే ఇచ్చేసాననమాట. ఇంకా అందరూ వచ్చేదాకా అంటే చాలా లేట్ అయిపోయిద్ది అని ఇంకా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఇచ్చేసాను. ఇంకా అందరిని వీడియో కూడా తీయలేదులెండి. చెప్పాను కదా ఫోన్ సరిగ్గా పనిచేయలేదు అని ఈరోజు ఎవరియి కూడా. అయితే ఈ కొంచెం తీయటం మళ్ళీ ఫోను స్టోరేజ్ ఎక్కువైపోయిందని స్ట్రక్ అయిపోవటం ఇంకా అట్లా అయిపోయిందనమాట. ఇంకా చాలా వీడియోస్ కూడా డిలీట్ చేశాము. ఈ వ్లాగ్ నీట్‌గా తీసుకోవాలి అని. అయినా కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది. ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఒక్కొక్కళ్ళకి తాంబూలాలు ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాననమాట. ఇలా ఎవరి దగ్గరైనా ఆశీర్వాదం తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఇదే కాదు ప్రతి ఒక్కళ్ళం పాటించాల్సింది ఏంటి అంటే మనం తాంబూలాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మనకు తెలిసిన వాళ్ళని, మన చుట్టాలని పిలుస్తారు. అలా కాకుండా అంటే ఉన్నాళ్ళు, లేనాళ్ళని లేకుండా, కులాలని చూడకుండా మన ఇంటికి మనస్ఫూర్తిగా మన మంచి కోరుకొని ఎవ్వరొచ్చినా కూడా అమ్మవారే వచ్చారు అని చెప్పి మనం మనస్ఫూర్తిగా నమ్మి తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం అనుకోండి అంతా మంచి జరిగిద్దనమాట. అంటే కొంతమందిని చూశాను నేను. అంటే వాళ్ళనే పిలుచుకోవటం, కులాన్ని బట్టి చూడటము, ఎక్కువ తక్కువ అంటే ఉన్నాళ్ళు లేరని తేడా చూడటం చాలామందిని చూశాను. అందుకోసం చెప్తున్నాననమాట. అయితే ఇంకా మా బజార్‌లో వాళ్ళు కూడా వచ్చేసారు. అందరికీ తాంబూలాలు ఇచ్చి పంపించాననమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే నాకున్న దాంట్లో సింపుల్‌గా చేసుకున్నాననమాట. ఇంకా అమ్మవారికి కట్టిన చీర ఇవన్నీ కూడా నేనేం ఇప్పుడు కొనలేదు.
అంటే ఇవన్నీ నేను ఎలా తీసుకున్నాను, ఎప్పుడు కొనుక్కున్నాను, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా నా మనసులో ఉన్న విషయాలన్నీ అమ్మతో చెప్పుకున్నాననమాట. అంటే నేను పూజ చేసుకునేటప్పుడే అందరూ వచ్చేసారు కదా, కొంచెం హడావిడి అనిపించింది. ఇంక తర్వాత అందరూ ఎటు వెళ్ళిన తర్వాత ఒక్కటే కోరుకున్నాను అమ్మని, ఆర్భాటాలకు పోకుండా నాకున్నంతలో భక్తిగా, శ్రద్ధగా ప్రతి సంవత్సరం ఇలాగే పూజ చేసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వమ్మా. అందరూ బాగుండేలా చూడు తల్లి. నీ కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండేలా చూడమ్మా. తెలుసో తెలియక ఏదైనా తప్పులు చేస్తే క్షమించమ్మా అని కోరుకొని నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే అమ్మవారి అలంకారం ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.